ఈ నెల 19వ తేదీన ఏ టైంలో రాఖీ కట్టుకోవాలి అంటే జూన్ వెంకట శ్రీనివాసమ్మ అందరికీ నమస్కరించి ఆశీర్వచనం చేస్తూ చెప్పుకున్న విషయం అందరికీ కూడా ప్రజలకు రాఖీ పౌర్ణమి గురించి రక్షాబంధనం ఆ శ్రావణ పున్నమి ఈ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖు 19/8/2024 సోమవారం వచ్చింది. ఇది శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కాబట్టి శ్రావణి అంటారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజు చాలా విశేషమైన రోజు. మరి అందరు కూడా రాఖీలు రక్షాబంధనం అని అంటారు. ఈ రక్షాబంధనం కట్టుకోవడానికి కూడా మంచి సమయంలో రక్ష కట్టుకుంటే వాళ్ళకి విశేషమైన ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ ఈ సంవత్సరం అందరూ కూడా మరి ఎప్పుడు కట్టుకోవాలండి, ఉదయం కట్టుకోవాలా, మధ్యాహ్నం కట్టుకోవాలా, ఆ సమయంలో వర్జం ఉంటుందా, దుర్ముహూర్తం ఉంటుందా అని సహజంగా అందరికీ వచ్చే ప్రశ్న, సందిగ్ధం. కానీ ఈ సంవత్సరం ఏంది, భద్ర అనే సమయం వచ్చింది. ఆ భద్ర సమయం మంచిది కాదు. రావణాసురుని భద్ర సమయంలోనే అంతం చేసిండు రాముడు. కాబట్టి ఆ భద్ర సమయం విశేషమైనది కాదు. కాబట్టి అది మంచి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఆ భద్ర సమయం ఎప్పుడు వస్తుందండి అంటే పంచాంగ ప్రకారం మధ్యాహ్నం ఉదయం 5:53 నుంచి మొదలై 1:32 వరకు ఉంటుంది. ఈ భద్రకాలము భద్రమైంది కాదు, అభద్రతో కూడింది. కాబట్టి భద్రకాలం ముగిసిన తర్వాత సోదరీమణులు రక్షాసూత్రాన్ని సోదరునికి మణికట్టుపై కట్టవచ్చు. కుడి చేతికి ఈయన భద్రం బలిరాజా అనే మంత్రం చదువుకుంటూ కుడి చేతికి ఆ రక్ష మా సోదరుడికి మంచి కలగాలి, తర్వాత మా అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రక్షతో వీళ్ళు ఐశ్వర్యాన్ని పొందాలి అని మనం వాళ్ళ యొక్క వాంఛ వరం పెట్టి కోరుకొని ఈ రాఖీ కట్టాలి. ఈ రాఖీ కట్టే శుభ సమయం వచ్చి మరి సోమవారం మధ్యాహ్నం 1:46 నుంచి రాత్రి 10 గంటల లోపల ఆ శుభ సమయంలో రాఖీ ఎప్పుడైనా కట్టవచ్చు రక్షాసూత్రాన్ని. గమనిక, భద్రకాలం నందు మటుకు రాఖీ కట్టకూడదు. ఇంకోటి, ఆ రోజు జంధ్యాల పుణ్యమని కూడా అంటారు. యజ్ఞోపవీతాలు మరి జంధ్యాలు ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే ఆ యజ్ఞోపవీతాలు వేసుకుంటారో ఆ రోజందరూ కూడా కొత్త యజ్ఞోపవీతం వేసుకొని గాయత్రి జపం చేయడం ఎంతో విశేషమైంది. మరి అందరూ కూడా ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సూర్యాపేట పట్టణ ప్రజలకు, మిత్రులకు, మహిళామణులకు ముఖ్య గమనిక, ఆ రాఖీ కట్టుకోవడానికి ఈ సంవత్సరం ఆగస్టు 19/8/2024 రోజున శ్రావణ పున్నమి సోమవారం వచ్చింది. ఆ రోజున భద్ర సమయం అనేది వచ్చింది. ఆ భద్ర సమయము రక్షాబంధనం కట్టుకోవడానికి మంచి సమయం కాదు. చాలా లోపల కట్టుకోవాలి, 5:30 లోపల కట్టుకోవాలి ఉదయం పూట కట్టుకుంటే, లేదా మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ యొక్క భద్ర సమయం ముగిసిన తర్వాత రక్షాసూత్రాన్ని కడితే మంచి సమయము, లేచి కాలము ఉన్నది. ఆ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల లోపల ఇది శుభ సమయము. ఈ సమయంలో మహిళా మండలందరూ కూడా రక్షాబంధనాన్ని కట్టుకోవడానికి శుభ సమయం.